హాయ్ హలో అందరికి నమస్తే. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు నారా లోకేష్ గారు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారులు మేము చెప్పినట్టే వినాలనేటువంటి ఒక ఆలోచన వారిలో ఉంది. అలా ఉంది కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర సందర్భంగా ఒక రెడ్ బుక్ పట్టుకుని ఆ రెడ్ బుక్లో అధికారుల పేర్లు అందులో లిస్ట్ వాళ్ళ పేర్లు రాయడం జరిగిందని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో అది చేస్తామని చెప్పి బహిరంగంగానే కొంతమంది అధికారులను కొంతమంది పోలీసు అధికారులకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఆ రకంగా అధికారులకు రాగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. తప్పు చేయకపోయినా తప్పు చేశారని చెప్పి రకరకాల కారణాలు చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి. తీరా కోర్టులకు వెళ్తే ఈ సెక్షన్లు చూసి హైకోర్టులో కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా జరుగుతున్నటువంటి క్రమంలో పోలీసు అధికారుల్లో కూడా విరక్తి పుట్టింది. ఎంతవరకు చేయగలరు? కొంతవరకు వాళ్ళ మాట వినగలరు, చేయగలరు. అంతేగాని వాళ్ళు చెప్పిందంతా చేసుకుంటూ పోవాలంటే వాళ్ళ ఇంట్లో ఏం పని మనుషులు కాదు, వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి జాబ్ సంపాదించుకున్న వ్యక్తులు కాదు. అంత ఈజీ ఏం రాదు కదా, ఎంతో కష్టపడింటే నీ స్టేజ్కి వస్తారు కదా. సరే, అధికారులు ఉన్నప్పుడు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసినప్పుడు ఏమైందంటే ఆ అధికారులే తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అట్లా ఒక అధికారి తిరగబడ్డాడని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎవరి అధికారి అంటే సిఐడిఐజీ వినీత్ బ్రిజ్లాల్. ఎందుకు ఆయన తిరగబడ్డాడు? ఎందుకు రాజీనామా చేయాలనుకున్నాడు? మరి డీజీపీ చెప్పినటువంటి మాట ఎందుకు వినలేదు? సిఐడి చీఫ్ రవిశంకర్ గారు చెప్పినటువంటి మాట కూడా ఎందుకు వినలేదు? అంటే దీని వెనక ఏం జరిగిందని ఒకసారి మనం పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు. ఆ సీజ్ ద షిప్కి సంబంధించి ఏం జరిగిందో అందరికీ తెలుసు. దానివల్ల ఆ షిప్కి ఎంత లాస్ వచ్చిందో చూసాం. అసలు ఆ షిప్ని సీజ్ చేయడం మన పరిధిలో లేదని కూడా తెలియనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంది. సో ఆ రకంగా మాట్లాడడం జరిగింది. సరే, మేము చెప్పినట్టు వినాలి, కాకినాడ పోర్టులో అక్రమాలు జరిగినాయి, వీటంతటికీ కారణం వైసీపీ పార్టీ అని చెప్పినట్టు వినాలని చెప్పి వాళ్ళదే తప్పు ఉంది, వాళ్ళే అక్రమాలకు పాల్పడ్డారనేటువంటిది ప్రజలను నమ్మించడం కోసం మరి అక్కడ ఉన్నటువంటి కష్టం, కేంద్రానికి చెందినటువంటి కష్టం అధికారులు చెప్తే వాళ్ళు వీళ్ళ మాట వినలేదు. దాన్ని ఈ విచారణకు సంబంధించి సిఐడికి అప్పగిస్తూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం, దానికి కొంతమంది పోలీసు అధికారులు నియమించి మళ్ళీ వెంటనే మార్చడం, మళ్ళీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు నియమించుకోవడం, ఒక్క రోజులో మార్చిన పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ ఈ సిట్టిని ఏర్పాటు చేసి సిట్కు చీఫ్గా ఎవరైతే వినీత్ బ్రిజ్లాల్ ఉన్నారో ఆయనకు అప్పగించడం జరిగింది. మరి ఆయన అక్కడ కాకినాడ పోర్టులో కానీ అదంతా కూడా అక్కడ పరిశీలించిన తర్వాత నిజంగానే అక్రమాలు జరిగాయా, ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి మొత్తం పరిశీలించిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ తయారు చేసినటువంటి క్రమంలో మరి ఆ నివేదిక అనేటువంటిది రెడ్ బుక్ రాజ్యాంగ పరిధిలోకి రానట్టుగా ఉంది, మనకి నచ్చినట్టు లేదు, ఇది అవతల వ్యక్తులు ఏదైతే మనం టార్గెట్ చేయాలనుకున్నామో ఆ పద్ధతిలో లేదు, కాబట్టి మనం చెప్పినట్టు ఈ నివేదిక తయారు చేయాలని చెప్పి సిఐడి చీఫ్ రవిశంకర్ వచ్చి ఈ రకంగా తయారు చేయాలంటే ఆయన వినలేదంట. ఇక్కడ నేను ఏదైతే విచారణ చేశానో దానికి అనుగుణంగా దాని ప్రకారమే నేను నివేదిక ఇస్తాను అని చెప్తే మళ్ళీ ఆయన ఈయన మాట వినలేదని చెప్పి డీజీపీ గారి దగ్గర తీసుకుపోతే అక్కడ కూడా ఆయన అదే మాట చెప్తే, ఇక్కడ మీరు చెప్పినట్టు నేను వినను, నేను ఏదైతే నా పరిధిలో నేనైతే విచారణ చేశాను దాన్ని మాత్రమే చెప్తాను. గతంలో కూడా 2014-19 ఆయాంలో నేను పనిచేసినప్పుడు కూడా విశాఖలో భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా నేను నిక్కచ్చిగానే పనిచేశాను, కానీ అప్పుడు కూడా ఇదే రకంగా ఇబ్బంది పెట్టారు. నేను ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా నా పని నేను చేస్తాను నిజాయితీగా అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. లేదు కాదు కూడదంటే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతానని చెప్తే, మరి రాజీనామా చేస్తే వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి రాజీనామా చేయకుండా ఆపారని చెప్పి ఒక ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఈ తతంగం అంతా నడిచిందని చెప్పి చివరికి ఆయన మీకో దండం, మీ రెడ్ బుక్ రాజ్యానికి ఒక దండం అని చెప్పి సెలవు మీద వెళ్ళిపోయారనేటువంటిదే ఇప్పుడు అతిపెద్ద చర్చ. సో వాళ్ళు ఏదైతే అందులో చెప్పినటువంటి పేర్లు ఎక్కించాలని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల పేర్లు అందులో ఎక్కించి వాళ్ళ మీద రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వాళ్ళని అరెస్టు చేయాలని చెప్పి ఏదైతే భావించారో ఆ పనులు నేను చేయను, మీకో దండం, మీ రెడ్ బుక్ రాజ్యానికి దండం అని చెప్పి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఈ రకంగా వీళ్ళు చెప్పిన ప్రతి పని అందరూ పోలీసు అధికారులు చేస్తారనుకోవడం పొరపాటు. నిజాయితీ పరులు కూడా ఉంటారు డిపార్ట్మెంట్లలో. ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా ఆలోచన చేస్తే, అంటే ఏ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయమని కాదు, ఇక్కడ ఉన్నట్టు నిజాయితీగా పనిచేస్తే చాలు. ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళు కూడా ఆలోచన చేయరు. మనం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని వాడుకుందాం, మన పని మనుషులుగా చూసుకుందాం, మనం చెప్పింది వింటారు అనుకునేటువంటి భ్రమ వాళ్ళు కూడా తొలగిపోతుంది. సో ఇప్పటికే చాలామంది పోలీసు అధికారులు కానీ ఇతర శాఖలో పనిచేసే అధికారులు కూడా అసంతృప్తికి లోనవుతున్నారు, వాళ్ళు చెప్పిన పనులని చేయలేకపోతున్నారు, బాధపడతా ఉన్నారు అంటే ఒక చర్చ చాలా రోజులుగా జరుగుతూ ఉంది. వినకపోతే ట్రాన్స్ఫర్ చేయడం, ఎక్కడ వేరే చోటికి బదిలీ చేయడం. సో ఇప్పుడు ఈయనను కూడా గ్రే హౌన్స్కు బదిలీ చేస్తూ ఉన్నారు, సెలవులు అయిన తర్వాత చేస్తారని ఒక చర్చ జరుగుతూ ఉంది.
మరి ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యం అక్రమ రేషన్ బియ్యం అయితే చెప్తా ఉన్నారో వేరొకరికి అప్పగించేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు చేస్తూ ఉన్నారని చర్చ ఉంది. సో ఈ రకంగా వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ సిగ్నల్ పడింది అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు సాక్షి పత్రికలు కూడా దీనికి సంబంధించినటువంటి వార్త ప్రచురించడం జరిగింది. సోషల్ మీడియా వేదిక కూడా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి ఎవరైతే వినీత్ బ్రిజిలాల్ ఉన్నారో అలాంటి నిజాయితీ పరులు రాష్ట్రంలో కనుక ఉంటే, దేశంలో కనుక ఉంటే నిజాయితీ ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు రక్షణగా ఉంటుందని చెప్పి ఆయనకైతే అభినందనలు, ఆయనకు సపోర్ట్గా కామెంట్స్ పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాలం ఒకేలా ఉండదు. ఈరోజు ఈ పార్టీ అధికారులు ఉంటే రేపు వేరొక పార్టీ అధికారులకు రావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా వ్యవహరిస్తే, నిజాయితీగా వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి కూడా మొన్న మధ్య జగన్ గారు కూడా చెప్పినటువంటి మాటలు మనం మర్చిపోకూడదు. ఎవరైతే ఎస్పీ సుబ్బరాయుడికి సంబంధించి మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత ఆయన మరి కన్నీళ్ళు పెట్టుకున్నారు తిరుపతి ఘటనకు సంబంధించి మనం చూసాం. కాలమహిమ ఆ రకంగా ఉంటుంది, కర్మ ఎవరిని వదిలిపెట్టదని చెప్పి. సో అది దృష్టిలో పెట్టుకొని పోలీస్ అధికారులు కానీ వేరే అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ పనిచేస్తే మంచిది. అంతే తప్ప ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా కక్ష సాధింపులో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకే ఆ రెడ్ బుక్ వాళ్ళకి తిరిగి మళ్ళీ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు వాటికి సంబంధించి కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా సిఐడిఐజీ వినీత్ బ్రిజిలాల్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఏదైతే వీళ్ళు సీజ్ ద షిప్ అన్నారో ఆ సీజ్ ద షిప్ వ్యవహారానికి సంబంధించి ఈ రెడ్ బుక్ని అప్లై చేయాలని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కక్ష సాధింపులో భాగంగా వాళ్ళు అరెస్ట్ చేయాలని భావించారో ఇప్పుడు అదే పద్ధతిలో ఈయన అదే పద్ధతిలో ఈ వినీత్ బ్రిజిలాల్ కూడా సీజ్ ద రెడ్ బుక్ అనేది ఆయన చేశారు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.